రెడ్డి మోహిత్ రెడ్డి విమర్శించారు. తుమ్మలగుంట గ్రామ వైసీపీ అధ్యక్షుడు తమ్మిరెడ్డిని బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మార్చి 31వ తేదీన తీసుకెళ్లారని తెలిపారు. ఈ నెల 1న తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని చెప్పారు. 48 గంటలు దాటినా తమ్మిరెడ్డిని కోర్టులో హాజరుపరచలేదన్నారు. బాలాజీ కాలనీలో సిటీ సెంటర్లో ఉండే ఒక షాప్కి వచ్చి బలవంతంగా ఆయన లాక్కొని కారులో వేసుకొని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. తీసుకువెళ్ళిన ఒక అరగంట గంటకి చుట్టుపక్కల ఉండే కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కాల్ చేసి ఈ విధంగా గుర్తెలుగు 4 వ్యక్తులు మఫ్టీలో వచ్చి ఒక నెంబర్ ప్లేట్ లేని వాహనానికి తీసుకువచ్చి పలానా వ్యక్తిని తీసుకొని పోయారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇమ్మీడియట్గా తెలియజేయడం జరిగింది. తెలియజేసిన వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ విధంగా తీసుకొని పోయారు, ఆయన ఎక్కడికి పోయాడు తెలియడం లేదు, ఆయనకి ఎవరు శత్రువులు లేరు, ఆయన చాలా సౌమ్యుడు, ఇంతకుముందు ఎప్పుడూ కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరితో గొడవలు లేవని చెప్పి ఆయన వెళ్ళి పోలీసులకు అప్రోచ్ అయితే ఇక్కడ తిరుపతి పోలీసు వాళ్ళు 31వ తేదీ మేము కంప్లైంట్ ఇస్తే 1వ తేదీ మార్నింగ్ 10 గంటలకి వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ